హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి లెసన్ ఏంటంటే క్లాస్ ఏమిటంటే క్లాస్ 44. ఈ క్లాస్ 44లో మనం వేర్ అనే దాన్ని ఉపయోగించి పొసెసివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్యూచర్లో రాయాలి, మనం ఫ్యూచర్ టెన్స్లో రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పొసెసివ్ సెంటెన్సెస్ని వేర్ అనే దాన్ని ఉపయోగించేటప్పుడు ప్రెజెంట్ టెన్స్ అయితే హెల్పింగ్ వర్బ్ డూ కానీ లేకపోతే డస్ కానీ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్, మిగిలిన పర్సన్ వచ్చినప్పుడల్లా డూ ఉపయోగిస్తాం. వేర్ అనే దాన్ని ఉపయోగించి తర్వాత డూ కానీ డస్ కానీ ఉపయోగించాలంటే పర్సన్స్ బట్టి ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. పాస్ట్ టెన్స్ వచ్చేసరికి డూ ఆర్ డస్ ప్లేస్లో డిడ్ రాయాలి అని తెలుసుకున్నాం. అయితే ఫ్యూచర్ టెన్స్లో ఏమొచ్చింది అంటే విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ వచ్చిందని తెలుసుకున్నాం. ఇప్పుడు డూ డస్ డిడ్, ప్రజెంట్ టెన్స్ అయితే డూ ఆర్ డస్, పాస్ట్ అయితే డిడ్. అదే ఫ్యూచర్లో అయితే విల్ కానీ షెల్ కానీ వస్తుంది. మిగిలిన మరి ఎక్కడైతే హ్యావ్ ప్లేస్ చేయాలో అదే చోట్లో ఏ టెన్స్ అయినా కానీ హ్యావ్ వస్తుంది. ఇక్కడ చూడండి, విల్ ఆర్ షెల్ అనే ప్లేస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను విల్ని రాస్తూ సెంటెన్స్ చెప్తున్నాను. వేర్ విల్ ఐ హ్యావ్ అంటే నేను ఎక్కడ కలిగి ఉంటాను అంటే కలిగి ఉండబోతున్నాను అని కూడా వస్తుంది ఫ్యూచర్ టెన్స్లో. వేర్ విల్ వి హ్యావ్, మేము ఎక్కడ కలిగి ఉంటాము. అదేవిధంగా సింగులర్ అయితే సెకండ్ పర్సన్ సింగులర్ అయితే వేర్ విల్ యూ హ్యావ్, నీవు ఎక్కడ కలిగి ఉంటావు. అదే ప్లూరల్ అయితే మీరు ఎక్కడ కలిగి ఉంటారు. ఆ తర్వాత వేర్ విల్ హీ హ్యావ్, అక్కడ ఎక్కడ కలిగి ఉంటారు. వేర్ విల్ షీ హ్యావ్, ఆమె ఎక్కడ కలిగి ఉంటుంది. వేర్ విల్ ఇట్ హ్యావ్, అది ఎక్కడ కలిగి ఉంటుంది. వేర్ విల్ దిస్ హ్యావ్, ఇది ఎక్కడ కలిగి ఉంటుంది. వేర్ విల్ దట్ హ్యావ్, అది ఎక్కడ కలిగి ఉంటుంది అనేది. ఆ తర్వాత వేర్ విల్ దే హ్యావ్, వారు ఎక్కడ కలిగి ఉంటారు. వేర్ విల్ దోస్ హ్యావ్, అవి ఎక్కడ కలిగి ఉంటాయి. వేర్ విల్ దీస్ హ్యావ్, ఇవి ఎక్కడ కలిగి ఉంటాయి. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫ్రేమింగ్ అనేది ఇలా ఉంటుంది. దేన్ని రాసేటప్పుడు అంటే వేర్ అనే దాన్ని ఉపయోగించి పొసెసివ్ సెంటెన్సెస్ని ఫ్యూచర్లో రాయాలంటే సెంటెన్స్ ఫ్రేమ్ అనేది ఈ విధంగా మనం చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.